నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ రైల్వే మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పోర్టులు, పరిశ్రమలకు రైల్వే కనెక్టివిటీపై దృష్టి. రాయలసీమ కోస్తాకు కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రైల్వే కీలకమని సీఎం స్పష్టం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని బట్టి ధీమా. పట్టణాల్లో అభివృద్ది పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్య. సింగరేణి ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిచ్చామని స్పష్టం. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ బలపడుతోందన్న ఉప ముఖ్యమంత్రి. కేటీఆర్, కేసీఆర్, హరీష్లపై ఒక్క మాట మాట్లాడలేదని వ్యాఖ్య. టికెట్ ఆశ నెరవేరకే పార్టీ వీడినట్లు ఎర్రబెల్లి విమర్శలు. నిబద్దత లేని నేతలు వెళ్లినా బీఆర్ఎస్ కు నష్టం లేదని స్పష్టం. మహిళల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న వరదు కళ్యాణ్. మాటలు తప్ప మహిళల రక్షణపై చర్యలు లేవంటూ వైసీపీ ఆగ్రహం. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలకు చర్యలేదని విమర్శలు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. సీఎం కార్యాలయం నుంచే మిస్ ఇన్ఫర్మేషన్ మాఫియా నడుస్తోందని క్రిషాంక్ ఆరోపణ. బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్రిషాంక్ వ్యాఖ్యలు. ప్రజాధన దుర్వినియోగంతో రాజకీయ ప్రత్యర్థులపై దాడి జరిగిందని ఆరోపణ. ఆధారాలు చూపినా ప్రభుత్వ చర్యలేమిపై తీవ్ర విమర్శలు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, అలాగే తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో చేరడాన్ని ప్రస్తావిస్తూ ఇది కేసీఆర్ పాలన తిరిగి రావాలన్న ప్రజల సంకల్పానికి సూచనగా పేర్కొన్నారు. ఇంకో ఏడాది ఆగితే కాంగ్రెస్ నేతలే బీఆర్ఎస్ లో చేరేందుకు లైన్లు కడతారని, అయితే అప్పుడు ఎవరిని పార్టీలోకి తీసుకోవాలన్నది పార్టీ నిర్ణయిస్తుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, బీఆర్ఎస్ తిరిగి బలంగా పుంజుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ గెలవదు. ఈ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేనే లేదు. మళ్లీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు. నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ వాళ్ళు లైన్లు కడతారు, కానీ ఎవరిని తీసుకునేది ఉండదు. ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు. ఎందుకంటే మనం ఇలా అసలైన ఉద్యమకారులు, కార్యకర్తలు, మీలాంటి నాయకులు ఇలా కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం. రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఈ చేరిక ఎంతో బూస్ట్నిస్తుంది. రమేష్ కూడా అనుభవజ్ఞుడు, ఓపిక ఉన్నది, సంయమనం ఉన్నది. పాత కొత్త అందరినీ కలుపుకొని పోతాడు. బ్రహ్మాండంగా మా దయన్న నాయకత్వంలో వర్ధన్నపేట మీద జెండా ఎగిరేస్తాడు అనేటువంటి నమ్మకం నాకున్నది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగా పనిచేస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళలపై నేరాలు జరిగితే అది చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన మాటలను గుర్తు చేస్తూ సొంత పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. హోంమంత్రి అనితకు పబ్లిసిటీ, రీల్స్ పై ఉన్న శ్రద్ధ మహిళల రక్షణపై లేదని ఆరోపించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 2 రోజులు గడిచినా స్పందన లేదని మండిపడ్డారు. మహిళల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, నిందితులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తలరాత మార్చేసి ఆమెను ఈ రోజు రోడ్డు మీద పడేశాడు కదా, మరి మీరు ఏ చేతిరాతలు మార్చారు? అంటే మీ పార్టీలో గాని మీ దృష్టిలో గాని చేతిరాతలు మార్చడము అంటే మహిళల జీవితాలు నాశనం చేయడమా పవన్ కళ్యాణ్ గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఆడవాళ్ళకు అన్యాయం చేస్తే రోమం వలిచేస్తాను అని చెప్పారు కదా, మరి మీ ఎమ్మెల్యేకి ఎన్ని రోమాలు మీరు ఒలిచారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా అతను ప్రవర్తించడం జరిగింది. మీరు అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత లేదా? పార్టీ కమిటీలు ఎందుకు ఈ సంఘటనని తాత్కారం చేసి అలా లేట్ చేస్తూ మళ్ళీ తిరిగి బాధితురాలికే ఆమె మీద కేసులు పెట్టి ఆమెకి జైల్లో పెట్టడం తప్ప మీరు ఈ తప్పు చేసిన వాడికి శిక్షించే పని మీరు చెయ్యరా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి స్పీకర్ గారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ శాసనసభలో ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కూడా, విప్ అంటే
పార్టీ క్రమశిక్షణకి చూసుకోవాల్సిన వ్యక్తి. మరి అతని మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మొన్ననే మాక్ అసెంబ్లీ చేశారు చిన్నపిల్లలతో, చాలా సంతోషం. పిల్లలకి అసెంబ్లీ గురించి దాని తాలూకా రూల్స్ రెగ్యులేషన్స్ గురించి చాలా చక్కగా తెలుసుకునేట్టుగా చేశారు అని అనుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూని. మరి మీ అసెంబ్లీలో మీ పార్టీ అంటే మీ కూటమికి చెందిన ఎమ్మెల్యే ఎంత దారుణంగా వ్యవహరించాడు కదా. అంటే ఈ పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అఘాయిత్యాలు అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మహిళ అంత బహిరంగంగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆవిడ, ప్రభుత్వంలో జాబ్ చేస్తున్న ఆవిడ బయటకు వచ్చి చెప్పింది అంటే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మహిళా కమిషన్ నిన్న ఆవిడతో ఫోన్లో మాట్లాడారు అన్నారు, అక్కడితో సరా? మరి ఈ ఎమ్మెల్యే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ పథకం గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి వారి కడుపు నింపుతోందని పేర్కొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం నిధుల కోతపెట్టి రాష్ట్రాలపై భారం మోపుతూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించారు. పేదల ఆకలి కంటే కార్పొరేట్ లాభాలకు పెద్దపీట వేస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు గ్రామాల స్థాయిలో ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ఎంఎన్రేగా పథకాన్ని కాపాడుకోవాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కేంద్ర ప్రభుత్వ కుట్రలను గుర్తించాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు గ్రామీణ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మోడీ మన పొట్ట కాదు, మన 3 బుక్కలు తిరుడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? అదాని అంబానీ రోజు బంగారు బువ్వ తింటే చాలు ఈ దేశం సౌభాగ్యంగా ఉండడం అనుకుంటుండు. మోడీ అమిత్ షాకి మన గోడు పడతలేదు. పనికి ఆహార పథకంతో 3 పూటల గరీబోలు తింటారా బాధ లేదు, ఆయనకి ధ్యాస లేదు. అదాని అంబానీ లాంటి పెద్దలు మాత్రం గోల్డ్ అన్నం తినాలని కళ్ళు అంటుండు. దానికోసమే పనికి ఆహార పథకాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ముఖముద్దట చేస్తలేడు, రియాక్షన్ వస్తుందని గాంధీ మహాత్ముడు పేరు తీసేసి నిధుల కోత పెట్టిండు. ఇలా తెలంగాణ ప్రభుత్వం 40% భరించాలంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు 8 లక్షల అప్పు చేసి మన నెత్తిన రుద్ది ఫామాల్లో అనుకున్నాడు. ఇప్పుడు 8 లక్షల కోట్ల అప్పు కట్టడమే సతమతమవుతున్న మనకు పనికి ఆహార పథకం ఒక భారంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులు ఇవ్వాల్సినటువంటి పనికి ఆహార పథకం మీద రాష్ట్ర వాటా 40% పెట్టడం అంటే మెల్లమెల్లగా ఈ పనికి ఆహార పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం. అందుకే ఇవాళ సోనియా గాంధీ గారు ఏమన్నారు? మీరు గ్రామాలకు వెళ్ళండి, గ్రామ ప్రజలకు చెప్పండి, మండలాలకు వెళ్ళండి, అక్కడ చెప్పండి మోడీ వికృతాలు, మోడీ ఏ రకంగా బీద ప్రజానికానికి మోసం చేస్తుందో చెప్పాల్సిందిగా సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు చెప్తే నేను మీనాక్షి గారు వాళ్ళ మీ దగ్గరకు వచ్చినాం. ఎందుకు వచ్చినాము? ఈ పనికార పథకాన్ని ఎత్తేస్తున్నారు, మనం దీన్ని ఎదిరించి మళ్ళా ఉంచుకోవాలంటే ఎవరు చేయగలుగుతారు? ఎవరు కొట్టగలుగుతారు దీని మీద? పార్లమెంట్ లా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మా ఖర్గే గారు వాళ్ళే కొట్లాడతారు. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఆరూరి రమేష్ ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. అయితే కడియం శ్రీహరి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారని కోపంతోనే ఆయన పార్టీ విడిచి బీజేపీలో చేరారని ఆరోపించారు. వ్యక్తిగత అసంతృప్తితో పార్టీ మారడం సరికాదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై నిబద్ధత లేని నేతలు బయటకు వెళ్లడం వల్ల పార్టీకి నష్టం లేదని పేర్కొన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను రాజకీయ లాభాల కోసం పార్టీ మారటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రమేష్ గారిని కూడా పాపం కొంత కడియం శ్రీహరి చేయబట్టే పోయిండు. కడియం శ్రీహరి గారికి టిక్కెట్ ఇచ్చుడు గసుండి మోసగానికి టిక్కెట్ ఇచ్చిందనే బాధతోటే పోయిండు. అది వాస్తవం. ఏదో కేసీఆర్ గారి మీద కానీ, కేటీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద ఏ కొద్ది కూడా కోపం లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు నా దేవుళ్ళు అసుంటోళ్ళనే చెప్పడం జరుగుతుంది రమేష్ గారు. కానీ కడియం శ్రీహరి గారికి ఇచ్చిన కక్షతోటే ఆయన పార్టీ మారింది తప్ప వేరే ఉద్దేశం కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యాలయం నుంచే మిస్ఇన్ఫర్మేషన్ మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ ఆరోపించారు.
138 మందితో కూడిన ఒక వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు సమాచారాన్ని సృష్టించి బయటకు పంపుతున్నారని తెలిపారు. ఇది పూర్తిగా ప్రజాధన దుర్వినియోగమని విమర్శించారు. ఫేక్ న్యూస్ ను అరికట్టాల్సిన ప్రభుత్వమే ముందుండి తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ విషయంపై ఆధారాలతో సహా బయటపెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రతిష్టను దెబ్బతీయటమే లక్ష్యంగా ఈ చర్యలు సాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వంలో ఉండి వాళ్ళ ప్రభుత్వ పెద్దలు నేరుగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే ఏ విధంగా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పర్టీస్ ఉంది, గుర్తుంటే వారి సొంత నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అటాక్ చేపించడానికి సపరేట్గా ఒక టీం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ దుష్ప్రచారాలు చేసిర్రో అదే బుద్ధిని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదే తరహాలో నడిపిస్తున్నారు. మాకు 138 సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిపిస్తున్నారో అందులో పాపం ఒక ఇక తెలంగాణ అభిమాని అనుకోవచ్చు, ఒక విజిల్ బ్లోవర్ ఈ దుష్ప్రచారాలు తట్టుకోలేక ఇక వీటి స్క్రీన్ షాట్స్ పంపించారు. వరంగల్ జిల్లాలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన పార్టీ మార్పు వెనుక ఉన్న కారణాలను బహిరంగంగా వెల్లడించారు. జిల్లాలో అనేక మందిపై బురద జల్లుతూ రాజకీయంగా ఎదగకుండా చేసిన వ్యక్తి కడియం శ్రీహరి అని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డితో కడియం శ్రీహరి కుదుర్చుకున్న ఒప్పందాల వల్లే వరంగల్ జిల్లాలో పలువురు నేతలు ఓటమి పాలయ్యారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల కారణంగానే తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఆ పార్టీ నుంచి వెళ్లిపోయినందున తిరిగి సొంత రాజకీయ ఇంటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు జిల్లాలో రాజకీయ చర్చలకు దారితీశాయి. రాబోయే ఎన్నికల ముందు ఈ పరిణామాలు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చేయని పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. మరి అలాంటి వాడున్న పరిస్థితిలో, అలాంటి కఠినాత్ములు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్తుకే ఒక చుక్కెదురు ఉన్నది. మరి పెద్ద సారు మా బాపు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు. మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయింది కాబట్టే, అలాంటి దుర్మార్గులు బయటికి పోయింది కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి, మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి, జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫేక్ న్యూస్ ను అరికట్టాల్సిన ప్రభుత్వమే వాటిని ప్రోత్సహిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచే ప్రత్యేక బృందం ద్వారా తప్పుడు సమాచారాన్ని తయారు చేసి బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిత్వ హసనానికి పాల్పడుతున్నారని తెలిపారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా బయటపెట్టామని, పలుమార్లు డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలపై చర్యలు లేవని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఫేక్ న్యూస్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆపేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయకపోవడం అనేది
ఈ పోలీస్ శాఖ యొక్క నాన్ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నది. కాబట్టి గతంలో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు, రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లు, ఈ ఫేక్ న్యూస్ల పైన విచారణ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఈ మీడియా ముఖంగా ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఫర్దర్గా కూడా మేము ఇవ్వబోయేటువంటి కంప్లైంట్లు అన్ని సాక్ష్యాలతో సహా, అన్ని ఎవిడెన్సెస్తో సహా మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాము. ఇప్పటికైనా ఈ రాష్ట్ర డీజీపీ పోలీస్ శాఖ దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటి ఫేక్ న్యూస్లని కట్టడి చేసి, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు కనబడతా ఉన్నాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వమే పనిగట్టుకొని ప్రజాధనాన్ని వెచ్చించి మరి ఈరోజు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని ప్రచారం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు సిట్ విచారణకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ విచారణ కొనసాగుతుండగానే ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఫేక్ న్యూస్లు, అడ్డమైన ఫేక్ న్యూస్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్క్యులేట్ చేసే పని ఈ టీం పెట్టుకున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇలా బయటపడ్డాయి. కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా ఆరోపించడం జరిగింది, అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి హాకా బిల్డింగ్ లో ఉన్నటువంటి టీఎస్టీఎస్ కార్యాలయం కావచ్చు, టీశాట్ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా టీ హబ్ లో స్టార్టప్ ఇన్క్యుబేటర్ అయినటువంటి టీ హబ్ లో ఉన్నటువంటి 6th ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ స్పేస్ లో కావచ్చు, ఇట్లా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బోధనా నాణ్యత పెంచాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. కేజీబీవీలు, సంక్షేమ వసతి గృహాల్లో మోడల్ హాస్టళ్ల ఏర్పాటు, సోలార్ కిచెన్లు, మెరుగైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్లు, లెక్చరర్లతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించి మోటివేషన్ పెంచాలని సూచించారు. ఈ చర్యలు విద్యార్థుల సృజనాత్మకతను పెంచడమే లక్ష్యంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై పుత్తా నరసింహారెడ్డి అనుచరులు తీవ్రంగా మండిపడ్డారు. సహజ వనరుల దోపిడీ, మట్కా, జూదం, వాహనాల స్కామ్లలో వీర శివారెడ్డి పాత్ర అందరికీ తెలుసునని విమర్శించారు. గతంలో ప్రొద్దుటూరులో ఆయనను రాజకీయంగా నిలబెట్టిన విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం చేరిన పార్టీలోనే ఉంటూ కూటమి ఎమ్మెల్యేను విమర్శించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. దమ్ముంటే కోగటం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పెళ్లికో, కొడుకు చదువుకో, ఇంకొక దానికో వాళ్ళు రూపాయి కష్టపెట్టి వాళ్ళ పంట పండించి ఒక రైతుకేస్తే, ఒక వ్యాపారస్తుడికేస్తే, ఆ వ్యాపారస్తుడు ఐపీ పెట్టి ఆ డబ్బులు తెచ్చి నీ దగ్గర పెడితే ఈ రోజుకి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, ఒక రైతు కూడా నువ్వు డబ్బులు ఇవ్వలే. ఫస్ట్ ఆ నుంచి నువ్వు రైతులకి నువ్వు ఒక పెద్ద మనిషి అంటున్నావు, సరే నీ చేత కాకుండా వాడిని పిలిపించిరే, నా చేత కాడంలా ఇదో నీ డబ్బులు తీసుకొని పో, నువ్వేమైనా చేసుకో అని చెప్పాల్సింది బోనిచ్చి నువ్వు ఏందో నీతులు చెప్తాను నీ నీతులని. నువ్వు నీతులు చెప్పడానికి నువ్వేమన్నా సత్యహరిచంద్రునివే? ఫస్ట్ రైతులకు న్యాయం చేయి. నిన్ను 3 సార్లు నీ ఊళ్ళో రిగ్గింగ్ చేసింటేనే నువ్వు ఇంతవరకు వాళ్ళకి ఏం చేయలేకపోతాను. అదే పెడతాం. ఆ ఊర్లోనే వీరభద్ర స్వామి టెంపుల్ ఉంది, దగ్గర 50 నుంచి 60 ఎకరాలు అతని మాన్యం ఉంది స్వామిది. ఏం వెంకటేశ్వర వీరభద్ర స్వామి ఏమైనా మీ తాతో మీ అబ్బోనా? ఊర్లో అందరికి హక్కు ఉంటుంది కదా ఎండో దేవస్థానం భూమి అంటే. ఎవరికి ఇవ్వకుండా నువ్వు 10 ఎకరాలు, మీ తమ్ముడు 10 ఎకరాలు, ఇంకొక మేనల్లుడు 10 ఎకరాలు, ఇంకొకరు మొత్తం మీరే పంచుకొని మీరే తింటారు. నువ్వు నిజంగా నువ్వు కోట ప్రజలకు నువ్వు మేలు చేయాలా, వాళ్ళందరూ బాగుండాలంటే నువ్వు ఆ భూమిని నువ్వు సవాలు పెట్టాలా. ఎండోమెంటరీ పిలిచి సవాలు పెట్టి వచ్చిన డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఊర్లో ఉన్న టెంపుల్కు ఉపయోగపడాలి చేయాలా. అలా చేయకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దోచుకొని తింటారు. అదే పెడతాం. అతను ఏదో రైతులకు నేను చేసిన అంటాను. దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో 20 నుంచి 22 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్, ఎత్తిపోతల స్కీమ్ తెచ్చినాం. ఆ రోజు కోటం ప్రజల బుక్కులు అందరికీ పెట్టి. ఒక్క ఎకరాకన్నా నువ్వు నీళ్ళు ఇవ్వగలిగినావా? నువ్వు రైతు పక్షపాతి, నేను రైతు డెవలప్మెంట్ చేసిన, రైతుకి ఎంతో నేను చేసిన అంటున్నావు. నువ్వు ఏం చేసినావు? ఈరోజు మళ్ళీ ఇసుక గురించి మాట్లాడతాను. ఇసుక రోజుకు నరసింహారెడ్డి గారికి 30 లక్షల రూపాయలు ఇంటికి వచ్చినాక నిద్రపోలేదు. ఎక్కడ ఒకటన్నా నువ్వు పట్టుకొని చూపించగలవా? ఒక డిఎల్ఎస్ కమిటీ ఉంది, దాంట్లో కలెక్టర్ గారు మన
డీడీ గారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి ఒక కమిటీ అనేది ఉంది. ఆ కమిటీ టెండర్ పిలిచింది. గుంటూరు జిల్లా కాకాని శివాలయం మరోసారి వివాద కేంద్రంగా మారింది. ఆలయ ప్రాంగణంలో కొందరు మాంసాహారం భుజించారనే వార్త భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. గతంలోనూ క్యాంటీన్ నిర్వాహకులు మాంసం వండిన ఘటనలు, బంగారు గొలుసు మాయమైన ఘటనలు చోటు చేసుకోవడం ఆలయ పవిత్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. తాజా ఘటనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణ విచారణ కోరుతున్నారు. ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారని వైసీపీ నేతలు అధికారులపై మండిపడ్డారు. వరుస ఘటనలతో ఆలయ పవిత్రత దెబ్బతింటోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రధాన పోర్టులు, పరిశ్రమల ప్రాంతాల నుంచి రైల్వే కనెక్టివిటీ పెంచే అంశంపై అధికారులతో చర్చించారు. రాయలసీమ నుంచి కోస్తాంధ్ర ప్రాంతాలకు రవాణా సౌలభ్యం మెరుగుపడేలా కొత్త మార్గాలపై దృష్టి సారించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్, గుంటూరు, రేణిగుంట వంటి ప్రధాన జంక్షన్లలో రద్దీ తగ్గించే ప్రణాళికలను సమీక్షించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రైలు మార్గాలు కీలకమని పేర్కొన్న సీఎం కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలను వేగవంతం చేయాలని సూచించారు. విజయవాడ బైపాస్, భద్రాచలం రోడ్డు, కొవ్వూరు రైలు మార్గాలపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రైల్వే మౌలిక సదుపాయాలు కీలకమని చంద్రబాబు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మదిరలో మీడియాతో మాట్లాడిన ఆయన పట్టణాలు, నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు. సింగరేణి టెండర్లపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిచ్చామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు విషయమై పీసీసీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతుందని బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. ప్రజాపాలన, అభివృద్ధి కాంగ్రెస్ బలమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేస్తున్నాం కాబట్టి దయచేసి అభివృద్ధిని కొనసాగించడం కోసం ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ కూడా ఈ సందర్భంగానే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్ లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణలో పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో పట్టణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.
మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత పాలనలో నిర్లక్ష్యం చేసిన పట్టణ సమస్యలకు ఇప్పుడు పరిష్కారం చూపుతున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణాల్లో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సామాజిక న్యాయమే తమ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రణాళిక చేసుకుంది. అందులో భాగంగా పట్టణాల అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. అటు రేషన్ కార్డులు, ఇటు ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, మహిళలకు ఇందిరమ్మ చీరలు, ఈ విధంగా అన్ని రకాల గ్రోత్ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపేమని సందర్భంగా కోరుతా ఉన్నాం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆకస్మిక మరణంపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. విమాన ప్రమాదం వెనుక సాంకేతిక లోపమా లేదా ఏదైనా కుట్ర ఉందా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అనేక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయని పేర్కొన్న రాజాసింగ్, వాస్తవాలు బయటకు రావాలంటే బ్లాక్ బాక్స్ కీలకమని తెలిపారు. ప్రమాదానికి గల నిజమైన కారణాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నేత మరణం తీవ్ర విషాదకరమని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనల్లో అనుమానాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం పారదర్శక విచారణ జరపాలని కోరారు. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటం సహజమని రాజాసింగ్ పేర్కొన్నారు. ఒక డిప్యూటీ సీఎం ఒక ప్లేన్ క్రాష్ అయిపోయింది, చనిపోయిందంటే దీని వెనుక కుట్ర ఉన్నదా, లేక ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందా? ఆ ప్లేన్ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే అన్ని విషయాలు ముందుకు రావచ్చు. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా రోజు నుంచి ఒక చర్చ ఉండే, అజిత్ పవార్ గారు బయటికి వెళ్ళిపోతారు మహాయుక్తి నుంచి, అట్లాంటి కొన్ని చర్చలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో సోషల్ మీడియాలో కూడా ఒక వార్త నడుస్తున్నాయి, ఇది ఒక కుట్ర జరగవచ్చు, ఇది ఒక కుట్ర పరంగానే ఈ ప్లేన్ క్రాష్ జరిగింది, అట్లాంటివి కూడా కొన్ని వార్తలు నడుస్తున్నాయి. కానీ ఆ ప్లేన్కి ఒక బ్లాక్ బాక్స్ ఉంటుంది, ప్రతి ఒక్క మూమెంట్ దాంట్లో రికార్డ్ ఉంటుంది. వీడియో కానీ ప్లేన్కి సంబంధించి ఆల్ టెక్నికల్ అన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాతనే విషయాలు, అంటే ప్లేన్ క్రాష్ ఎందుకు అయింది, దేని గురించి అయింది, టెక్నికల్ ప్రాబ్లమా లేక దీని వెనుక కుట్రనా, అప్పుడే మనకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ రైల్వే మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష. పోర్టులు, పరిశ్రమలకు రైల్వే కనెక్టివిటీపై దృష్టి. రాయలసీమ కోస్తాకు కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలు. రాష్ట్ర ఆర్థిక వృద్ధికి రైల్వే కీలకమని సీఎం స్పష్టం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని బట్టి ధీమా. పట్టణాల్లో అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్య. సింగరేణి ఆరోపణలకు ఆధారాలతో సమాధానమిచ్చామని స్పష్టం. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ బలపడుతోందన్న ఉప ముఖ్యమంత్రి. కేటీఆర్, కేసీఆర్, హరీష్లపై ఒక్క మాట మాట్లాడలేదని వ్యాఖ్య. టికెట్ ఆశ నెరవేరకే పార్టీ వీడినట్లు ఎర్రబెల్లి విమర్శలు. నిబద్ధత లేని నేతలు వెళ్లినా బీఆర్ఎస్ కు నష్టం లేదని స్పష్టం. మహిళల భద్రతపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న వరదు కళ్యాణ్. మాటలు తప్ప మహిళల రక్షణపై చర్యలు లేవంటూ వైసీపీ ఆగ్రహం. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలకు చర్యలేదని విమర్శలు. మహిళలపై నేరాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్య. సీఎం కార్యాలయం నుంచే మిస్ ఇన్ఫర్మేషన్ మాఫియా నడుస్తోందని క్రిషాంక్ ఆరోపణ. బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్రిషాంక్ వ్యాఖ్యలు. ప్రజాధన దుర్వినియోగంతో రాజకీయ ప్రత్యర్థులపై దాడి జరిగిందని ఆరోపణ. ఆధారాలు చూపినా ప్రభుత్వ చర్యలేమిపై తీవ్ర విమర్శలు. ఇవి నాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.